ఒక విశిష్టత ఏంటంటే ఈసారి వ్యాస పూర్ణిమకి ఒక విశిష్టత ఏమిటి అని అంటే మీకు 5 ఏళ్ళకోసారి ఎల్నినో ప్రభావం అంటే ఈ భూమి మీద వస్తూ ఉంటుంది. ఎల్నినో ప్రభావం అంటే ఏమిటో తెలుసా మీకు? ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. 5 ఏళ్ళకోసారి అలా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రకృతి ప్రకోపానికి గురవుతుంది. ఆ ప్రకోపానికి గురైనప్పుడు మనిషి దాన్ని దైవానుగ్రహంతో ఎదుర్కోవాలి. దాన్ని దైవానుగ్రహంతో దాన్ని శాంతింపచేస్తూ ఉండాలి. 5 ఏళ్ళకు ఒకసారి ప్రకృతి విధ్వంసాలు, భూకంపాలు, విపరీతమైన వర్షాలు, ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు సంభవిస్తాయంటే 5 ఏళ్ళకు ఒకసారి ప్రకృతిలో ఎల్నినో ప్రభావం వల్ల అలా జరుగుతుంది. అలాగే 18 సంవత్సరాలకు ఒకసారి నెగిటివ్ ఎనర్జీ అంటే ఆసురీ ప్రవృత్తి అని అంటారు శాస్త్రంలో. ఆసురీ ప్రవృత్తి, దైవీ ప్రవృత్తి అని 2 రకాలు ఉంటాయి. ఆ దైవీ ప్రవృత్తి అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఈ సమయంలో ఎక్కడ ఉండాలి న్యాయంగా? ఒక దెయ్యం పెట్టి ఉంటుంది మన హాల్లో. ఆ దెయ్యం పెట్టి కేసి చూస్తూ మొదటి రేకులు, హస్తరేఖలు, విస్తరాకులు, బ్రహ్మముడి, చేతబడి ఇవి దేంట్లో మునిగిపోయి ఉంటారు న్యాయంగా. కానీ మీరు ఈ వేళ వాటిన్నింటినీ వదులుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇక్కడికి వచ్చి కూర్చున్న స్థితి ఏదైతే ఉందో దాంతో మీరు ఈ ప్రభావాన్ని జయించగలుగుతారు. ఆ ప్రభావాన్ని జయించడం కోసం మీకు ఈ 18 ఏళ్ళకోసారి ప్రవర్తించే ఒక నెగిటివ్ ఎనర్జీ ఆసురీ ప్రవృత్తిని దైవీ ప్రవృత్తిలోకి మార్చుకునే ఒక మలుపులో ఉన్నామా? ఎందుకంటే ఇది 18 ఏళ్ళకోసారి వచ్చి ఒక ఆసురీ ప్రవృత్తి అంటే ఏంటంటే దాన్ని సింపుల్గా చెప్పుకోవాలంటే నెగిటివ్ ఎనర్జీ. దైవీ ప్రవృత్తి అంటే పాజిటివ్ ఎనర్జీ. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది రకరకాల సాధనాల వల్ల వస్తుంది. అయితే అందరికీ సరళమైన మార్గం ఒకటి కనిపెట్టి పత్రిజీ మనకి ఏం చేశారంటే దాన్ని ధ్యాన ద్వారా అఖండమైన సాత్విక పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకునే ఒక సులువైన మార్గం మనకు ఉపదేశం చేశారు. ధ్యానం చేసిన తర్వాత మీకు ఎన్ని కిలోవాట్ల శక్తి పెరుగుతుంది అని అంటే మీకు అవన్నీ శాస్త్రోక్తంగా నిరూపణ అయ్యాయి. ఒక ధ్యానం ద్వారా ఒక 7-8 గంటల పాటు పడుకుని లేచినప్పుడు శరీరం అంతా ఎంతటి ఒక ఎంత తేలికవుతుందో ఆ స్థితి మీకు 10-15 నిమిషాల ధ్యానం వల్ల ఏర్పడుతుంది. అంటే ఆ స్థితిలో మీరు ఇందాక నేను చెప్పిన ఆసురీ ప్రవృత్తిని ప్రోత్సహించే ఒక దృష్టి నుంచి దైవీ ప్రవృత్తిలోకి మారే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ధ్యానాలో జరుగుతుంది. ఆ ధ్యానాలో జరిగిన ఏమవుతుంది? ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా కరిగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. జ్ఞానం వచ్చింది అని చెప్తూ ఉంటారు. జ్ఞానం అనేది రాదు, అజ్ఞానం పోవడమే జ్ఞానం. అసలు మీరంతా కూడా జ్ఞాన స్వరూపుడే ఒరిజినల్గా. అప్పుడప్పుడు ఈ ఆసురీ ప్రవృత్తి వల్ల మాయ కమ్ముతూ ఉంటుంది. అప్పుడు అజ్ఞానంగా ప్రవర్తిస్తాం. ఆలోచించండి. అట్లాంటి అజ్ఞాన ప్రవృత్తికి దారితీసే నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు ప్రస్తుతం ఈ భూమండలం అంతటా కూడా వ్యాప్తి చెంది ఉంది. దాన్ని ఇప్పుడు భూమి రక్తం కోరుతోంది. మనిషి ప్రవృత్తిలో ఒక పైశాచికత్వపు స్థితి ఏర్పడుతోంది. ఈవేళ మనిషి అవతల మనిషి మీద గెలవాలంటే చంపడం ఒకటే మార్గం అనుకుంటున్నాడు. జయించడం అనే మార్గం చేత కావటం లేదు. అతని మనసుని లోపరుచుకుని అతన్ని గెలవాలనుకోవటం లేదు, చంపాలనుకుంటున్నాడు. ఈ రకమైన ప్రవృత్తి మనిషిలో ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఆసురీ ప్రవృత్తి చోటు చేసుకున్నప్పుడు దాని తాలూకు
సాంద్రత పెరిగిపోయినప్పుడు మాత్రమే అట్లాంటి పరిస్థితి వస్తుంది. అలా లేకపోతే ధ్యానంతోటి, నీ మానసికమైన శక్తితోటి, నీ మాటతోటి, నీ చూపుతోటి అవతల మనిషిలో పరివర్తన తీసుకురాగలిగినంత సత్తా నీకు ధ్యానం ఇస్తుంది. ఆ ధ్యానంతోటి ఒక్కసారి ప్రశాంత చిత్తంతో, ఏకాగ్రతతోటి అట్లా మనిషి చేసి చూస్తే ఆ మనిషి నీకు వశమైపోతాడు. అది గెలుపు, అది విజయం, అది జయించడం. కానీ చంపడం కాదు. ఆసురీ ప్రవృత్తిలో తోచే మాటలు, దైవీ ప్రవృత్తిలో తోచే మాట ఏంటంటే ఆ మనిషిని జయించాలి. ఆ మనిషిని జయించాలంటే నువ్వు ఆ మనిషి అయిపోవాలి. నువ్వు ఆ మనిషి అయిపోవాలంటే ఇందాక చెప్పినట్లుగా ఇండివిజువల్ కాన్షియస్నెస్లోంచి మనిషి కలెక్టివ్ కాన్షియస్నెస్లోకి ప్రవేశించాలి. అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటే ఒక అన్నపూర్ణ, ఒక విజయభాస్కర్ రెడ్డి, ఒక రామకృష్ణ, వీళ్ళందరిది వ్యక్తి చైతన్యం, ఇండివిజువల్ కాన్షియస్నెస్. బయటికి వెళ్ళినప్పుడు ఇలా విడివిడిగా మనుషులు. అదే ఒక ధ్యానాలో కూర్చున్నప్పుడు వీళ్ళందరూ కూడా పత్రిజీ శిష్యులు. ఆ పత్రిజీ శిష్యులైనప్పుడు ఈ ఒరిజినల్ పేర్లు ఉండవు. అక్కడ ఉన్న అన్నపూర్ణ గారు కాదు, విజయభాస్కర్ రెడ్డి గారు కాదు, రామకృష్ణ గారు, అక్కడ ఉన్నదంతా ఒకటే చైతన్యం. ఆ ఒక్కటే చైతన్యం పేరు కలెక్టివ్ కాన్షియస్నెస్, సమష్టి చైతన్యం. ఇందాక ఉన్నది వ్యక్తిగతమైన చైతన్యం. ఇలా సామూహిక చైతన్యాన్ని కలెక్టివ్ కాన్షియస్నెస్ అని అంటారు. ఎప్పుడైతే మనిషి ఇండివిజువల్ కాన్షియస్నెస్ వచ్చి కలెక్టివ్ కాన్షియస్నెస్లోకి ప్రవేశించారో అప్పుడు ఏమవుతుందంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ లేదా కాస్మిక్ కాన్షియస్నెస్, విశ్వ చైతన్యం చేయూత లభిస్తుంది. ఇందాక మీకు అర్జునుడికి శివుడు సాయపడ్డాడు అని చెప్పాను. మీరందరూ కూడా ఇంత ఓపిక నిజంగానే లిజనింగ్ మోడ్లోకి వెళ్ళి, అంటే హియరింగ్ మోడ్లోంచి లిజనింగ్ మోడ్లోకి వెళ్ళి ఎంత శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి.